అమ్మ, ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? అసలు ఏ ఏ నోములు, వ్రతాలు చేసుకుంటే మంచిదంటారు? అలాగే 365 దీపాలు పెట్టుకుంటే మంచిదంటారు కదా! అసలు ఏం చేసుకోవాలి? ఏం చేయకూడదంటారు? చాలా మంచి విషయం అమ్మా. కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణానికి చాలా విశేషం ఉంది. హ్మ్. ఏంటంటే పౌర్ణమి చంద్రుడు నిర్మలంగా ప్రకాశిస్తారు. ఎటువంటి మబ్బులు కానీ ఏవి కూడా మనకి అడ్డు రావు హ్మ్. చంద్ర దర్శనానికి. తర్వాత ఏంటంటే దీనికి కూడా యథావిధిగానే మనం తెల్లవారుజామునే లేచి హ్మ్. కార్తీక స్నానాలు చేయటానికి సముద్రాల దగ్గరికి వెళ్తారండి. విశేషంగా అవును. కుటుంబ సభ్యులందరూ కలిసి సముద్రాల దగ్గరికి కానీ, హ్మ్. వాళ్ళకి దగ్గరలో ఉన్న కృష్ణా నది కానీ, గోదావరి కానీ, ఏదైతే నదీ తీరాలు ఉన్నాయో ఆ నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం కానీ, హ్మ్. లేకపోతే వాళ్ళ అందుబాటులో ఏమన్నా సరస్సులు ఉన్నాయనుకోండి అక్కడ స్నానం చేయటం. కార్తీక స్నానాలకి, అందులో పౌర్ణమి రోజు స్నానాలకి చాలా విశేషం ఉంది. హ్మ్. ఎక్కువగా సముద్రానికి వెళ్తారు. హ్మ్. చేసొచ్చిన తర్వాత యథావిధిగా అమ్మ హ్మ్. ఈ రోజల్లా ఉపవాసం ఉండాలి. హ్మ్. ఉపవాసం ఉండి ఏదైనా శివారాధన చేయటం, శివుడికి అభిషేకాలు చేసుకోవటం ఇవన్నీ చేయాలి. హ్మ్. పగలు ఏం చేయాలంటే వంశాచార ప్రకారంగా కానీ, లేకపోతే మీకు ఇష్టంగా కానీ ఏదైనా హ్మ్. కేదారేశ్వర వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, హ్మ్. మీరు ఏం చేసుకోదలుచుకుంటే వ్రతాలు అవి చేసుకోవచ్చు. లేదు ఏదన్నా బిల్వార్చన కానీ, విశేషంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలని అలా చేసుకోవచ్చు. లేదు విశేషంగా ఏమన్నా శివయ్యకి సంబంధించిన హోమాలు, హ్మ్. రుద్ర హోమం కానీ, చండీ హోమం కానీ, హ్మ్. ఇట్లాంటివి ఏదైనా హోమాలు చేసుకోవాలంటే హోమాలు చేసుకోవచ్చు. హ్మ్. ఈ ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజులు నోములని అంటారు. ప్రత్యేకంగా కొన్ని వంశాల్లో మనం చూస్తుంటాం. కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయి, మాకు నోములు ఉన్నాయని చెప్తూ ఉంటారు. పగలలా ఉపవాసం ఉండి సాయ సంధ్యా కాలంలో కూడా మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని, వ్రతానికి సంబంధించిన సాధన సామాగ్రి అన్ని సమకూర్చుకుని, యథావిధిగా బ్రాహ్మణ్ణి నియమించుకుని, మీ వంశాచార ప్రకారం మీకు ఏవైతే నోముందో ఆ నోముని సాయ సంధ్యాకాలం టైం అంటే రాత్రి 7 ఆ ప్రాంతంలో మొదలు పెట్టుకుని ఈ నోములు నోచుకోవటం అనేది చాలా విశేషం. ఈ రోజున విశేషంగా పూర్ణం బూర్లు నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టడం అనేది చాలా విశేషం. తర్వాత కార్తీక దీపాలు పెట్టుకోవటం అంటే తెల్లవారుజామున మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో ఆ నదిలో కానీ అక్కడ కానీ కార్తీక దీపాలని మనం వదులుతాం. అప్పుడు వదులుకోవచ్చు. మళ్ళీ తర్వాత సాయ సంధ్యాకాల టైంలో అప్పుడు కూడా కార్తీక దీపాలు వదులుకోవచ్చు. తర్వాత ఈ రోజున ఇప్పుడు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో రోజు కొంతమందికి దీపం పెట్టే అవకాశం రాదు, దేవుడి దగ్గర ఉండదు. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఉండకపోవచ్చు. కాబట్టి మనకి 365 రోజుల్లో మనం పెట్టలేదు కాబట్టి ఒక్కసారి 365 ఒత్తుల్ని తీసుకుని కట్టగా తీసుకుని ఆవు నేతిలో ఏదైనా దేవాలయాల్లో కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర తులసికోట దగ్గర కానీ ఎక్కడైనా ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవటం అనేది చాలా విశేషం. అది ఒకేసారి అప్పుడు మీకు సంవత్సర కాలం దీపం పెట్టిన ఫలితం అనేది వస్తుంది. దానికి దీపానికి కూడా యథావిధిగా ధూపదీప నైవేద్యాలు చేసుకుని పూజ చేసుకుని చక్కగా దీపాలనే వెలిగించుకోవాలి. దీపం అంటే మామూలుగా దీపాలు వెలిగించేసి వచ్చేయటం అనేది కాదమ్మా. దానికి కూడా కాస్త పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని నైవేద్యం పెట్టి మీకు అందుబాటులో పటి బెల్లమో పండో ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి నైవేద్యం పెట్టుకుని సంవత్సర కాలం నేను చేయలేకపోయాను స్వామి, ఈ రోజున ఈ 365 ఒత్తుల్ని నేను వెలిగించుకుంటున్నాను సంవత్సర కాలానికి సరిపడని ఇష్టదైవానికి దండం పెట్టుకుని వెలిగించుకోవటం అనేది మంచి పద్ధతి. అట్లా 365 తర్వాత కార్తీక దీపాలు పెట్టుకోవటం అనేది ఎక్కువగా గుమ్మల్లో అదనంగా దీపాలు పెట్టుకోవటం రోజు మనం పెడతాము. తర్వాత ఈ కార్తీక మాసంలో విశేషం ఏంటనమ్మా, ప్రధానంగా దేవాలయాల్లో కార్తీక దీపం అని పెడతారు. అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి జ్యోతిని వెలిగించి పైకి కనిపించేలాగా మనకి రోజు సాయ సంధ్యాకాల టైంలో కార్తీక దీపం దేవాలయాల్లో పెడతారు. ఒక తాడు ఆధారంగా ఒక కుండ రూపంలో ఉంటుంది, గాలి తగలకుండా దాంట్లో పెట్టి ఆ జ్యోతి మనకి చిల్లులే ఉంటుంది. ఆ కుండ అది మనకి బయట కనిపిస్తూ ఉంటుంది, ఆ దేవాలయం చుట్టూతా కనపడుతూ ఉంటుంది. ఇళ్లలో అయితే మనం ఏం చేస్తున్నాం, ప్రమిదతో వాకిలి ముందు పెట్టుకుంటున్నాం. దేవాలయాల్లో మటుకు ఆకాశ దీపం అని నెల రోజులు పెడతారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇలా చేస్తారు. తర్వాత ముఖ్యమైన దేవాలయాల్లో ఏంటంటే జ్వాలా తోరణం అని చేస్తారు. అంటే 2 స్తంభాలు పాతారు
పాతి మళ్ళీ అడ్డంగా ఒక గడకరం లాంటి కట్టి అట్లా అడ్డంగా దానికి మనకి వరిగడ్డి ఉంది చూడండి, ఆ వరిగడ్డిని చుడతారు ఒక పద్ధతిగా చుట్టి ప్రతి దేవాలయాల్లోనూ జ్వాలా తోరణం అనేది వెలిగిస్తారు ఈ కార్తీక పౌర్ణమి రోజునే. ఎందుకు ఏమిటి అంటే పార్వతీ అమ్మవారు శివుడికి మొక్కుకుందనమాట, ఈ జ్వాలా తోరణం రోజున స్వామి నీకు ఎటువంటి అంటే ఇప్పుడు రాక్షసులందరూ వరం కోరుకోవటం, ఆయన చిక్కుల్లో ఇరుక్కోవటం జరుగుతుంది కదమ్మా, అటువంటి చిక్కుల్లో మీరు ఇరుక్కోకూడదు స్వామి, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒక జ్వాలా తోరణం ఏర్పరచుకుని మీతో కలిసి ఆ జ్వాలా తోరణం కింద నుంచి నేను దాటి వస్తాను అని అది తీసుకుని మనం దేవాలయాల్లో జ్వాలా తోరణం అనేది ఏర్పాటు చేసుకుని శివపార్వతుల్ని ఉత్సవమూర్తులు ఉంటాయి కదమ్మా, ఒక పల్లకిలో కూర్చోబెట్టుకుని వారిని ఊరేగింపుగా మోస్తూ ఈ జ్వాలా తోరణం వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా విశేషం ఈ రోజున జ్వాలా తోరణం అనేది, చాలా విశేషంగా చాలా కన్నుల పండుగగా చేస్తారు జ్వాలా తోరణం ఈ కార్తీక పౌర్ణమి రోజున. కాబట్టి ఈ కార్తీక పౌర్ణానికి అంత విశేషం, అంత మహత్తరం ఉంది. తర్వాత ఏదన్నా అనారోగ్య సమస్యలు ఎవరికన్నా ఉన్నాయన్న రోజున కార్తీక పౌర్ణమి రోజున ఆరుబయట డాబా మీద ఒక పాత్రలో పాలని కొన్నిటిని ఒక వెండి గిన్నెలో గాని, రాగి పాత్ర మటుకు పనికిరాదండి, రాగి ఇత్తడి లాంటివి పనికిరాదు, వెండి గిన్నె గాని లేకపోతే స్టీల్ గిన్నె గాని దేంట్లో అన్నా కొన్ని పాలని డాబా మీద పెడితే చంద్రకిరణాలు దాంట్లోకి సోకుతాయి. ఆ సోకిన పాలని తీసుకోవటం వల్ల కూడా చంద్రుని యొక్క అనుగ్రహం మనకి కలిగి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. ఎవరైనా సరే మనకి జాతక రీత్యా చంద్రమహర్దశ జరుగుతూ ఉంటుంది, చంద్రమహర్దశ జరుగుతుంది జాతకరీత్యా. అలా చంద్రమహర్దశ జరుగుతున్న వాళ్ళు చంద్రుడికి సంబంధించిన సమస్యలు అంటే మానసిక సమస్యలు ఉంటాయి, అంటే మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది, అంటే శారీరకంగా కాదు, ఏదో బాధ వాళ్ళు నన్ను ఆ మాట అన్నారను లేకపోతే ఇదోను ఏదైనా మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అట్లాంటి సమస్యలు ఉన్న రోజున ఈ కార్తీక పౌర్ణమి ఆరాధన చేయటం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి మనకి ఆ సమస్యలు ఆ మానసిక బాధలు కూడా తొలుగుతాయి. ఈ పాలు కూడా స్వీకరించడం వల్ల ఆరోగ్యం అనేది చేకూరుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణానికి అంత విశేషం ఉందమ్మా. ధన్యవాదాలు.